మేధ అంటే ఏఐగా పిలిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్నే తన గుప్పట్లోకి తీసుకుంటున్న టెక్ ఆయుధం. చాట్ జీపీటీతోనే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైపోయింది. ప్రస్తుతం గ్రామాల్లోనూ ఏఐ వినియోగం పెరిగిపోయింది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేక రంగాల్లో ఏఐ తిష్ట వేసుకొని కూర్చుంది. దీనివల్ల రాబోయే కాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దాంతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ నిపుణులు చెప్తున్నారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో కొత్త ఉద్యోగాలు పుడతాయని అంటున్నారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏఐ టెక్నాలజీతో కంప్యూటర్ యంత్రాలే మనుషుల్లా పనిచేసే స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇక్కడ కంప్యూటర్ యంత్రాలు సరైన విధంగా స్పందించాలంటే ఏదైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ యంత్రానికి సరిగ్గా అర్థం కావాలి. మనం ఇచ్చిన ఇన్పుట్కు తిరిగి మనకు కావాల్సిన ఇన్పుట్ను కంప్యూటర్ ఇస్తే అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక విషయం గురించి అడిగితే ఖచ్చితంగా ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ ఇచ్చిందంటే అది ప్రాంప్ట్ ఇంజనీర్ ఇచ్చిన ఇన్పుట్స్ వల్లేనని అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే ఏఐతో మానవాళికే ప్రమాదమని ఎంతోమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఏఐలో నిరంతరం పరిశోధనలు, కొత్తగా ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. చాట్ జీపీటీ అందుబాటులోకి రాగానే గూగుల్ యుద్ధ ప్రాతిపదికన బార్డ్ ఉచిత వెర్షన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత పెయిడ్ వెర్షన్లలో జెమినీ ఏఐ, ఇందులోనూ అల్ట్రా ప్రో, నానోలను తీసుకొచ్చింది. మెటా సైతం ఏఐతో అప్లికేషన్ను ప్రకటించింది. ఇలా ప్రముఖ కంపెనీలు ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తూనే ఉన్నాయి. ప్రతి సంస్థ చాట్ బోట్లను తమ వెబ్సైట్లలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మనుషుల స్థానంలో ఇప్పుడు అవే స్పందిస్తూ సమాధానాలు ఇస్తున్నాయి. ఇలా రోజు రోజుకు ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండడంతో ప్రాంప్ట్ ఇంజనీర్ల అవసరం కంపెనీలకు ఉంటుంది. దీనిపై విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు ఒకవైపు, నియామకాలు మరోవైపు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ వినియోగం రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుండడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నా ప్రాంప్ట్ ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయంటున్నారు ఐటీ నిపుణుడు పద్మరాజు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా సరే ఎక్కడో ఒక చోట ఏఐని తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఫలితంగా చిన్న కంపెనీల నుంచి మొదలుకొని పెద్ద కంపెనీల వరకు ప్రాంప్ట్ ఇంజనీర్లను ఉద్యోగాల్లో చేర్చుకుంటాయంటున్నారు. ఇందుకు ఏదైనా డిగ్రీ ఉండి ఏఐపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉండాలని పద్మరాజు తెలిపారు. కంపెనీలు ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.